శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మేస్తు సదా శివోం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. నవంబర్ నెలలో జరిగేటువంటి మార్పులు ఏమిటి? ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నవంబర్ నెలలో ఆర్థికంగా స్థిరపడడం జరుగుతోందా? అనారోగ్యమైన సమస్యలు ఎదురవుతున్నాయా? లేక ఉద్యోగంలో ఎప్పటి వరకు కూడా స్థిరత్వం లేకుండా ఇబ్బంది పడుతున్నా, వివాహం కావడం లేదు, ఈ నెల అయినా సరే అమ్మవారి అనుగ్రహం కలిగి వివాహం జరుగుతుందా? సత్సంతానం కలిగేటువంటి అధికారం ఉన్నాయా లేదా? అసలు జీవితంలో నేనంటూ సాధించడానికి ఈ నెల అమ్మవారి అనుగ్రహం ఏమైనా కలుగుతుందా అనేటువంటి విషయాలు, అంతేకాకుండా ఆర్థికానికి సంబంధించి ఇబ్బందులు తొలగి మీరంటూ ఒక స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఏర్పరచుకోవడానికి, ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, అదేవిధంగా వచ్చేటువంటి అవకాశాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, శత్రునాశన సంహారానికి ఏ మంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి, ఈ నెలంతా కూడా ఏ అమ్మవారి యొక్క ధ్యానం చేయాలి, ఏ విధంగా కుంకుమ ధారణ చేసుకుని మన జీవితంలో కొన్ని మార్పులను ఈ నెలలో ఏ విధంగా మనం తెచ్చుకోవాలి, చేసుకుని ఆ పరిహారాలు అనుసరించి మంచి విషయాలు ఒక వరవడిక ఏర్పడుతూ వచ్చేటువంటి భవిష్యత్తుని ఇప్పుడు చేసేటువంటి రెమెడీల వల్ల అద్భుతమైన అవకాశం కలగడానికి ఏ విధంగా సహాయం పడుతుంది అనేటువంటి పూర్తి విషయాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ ద్వాదశ రాశుల్లో మీనరాశి వారి యొక్క నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ముందుగా మనం చర్చించుకుందాం. మొట్టమొదటగా మీనరాశిలో వారి యొక్క వ్యవస్థ ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే, పూర్వభాద్ర 4వ పాదము, అదేవిధంగా ఉత్తరాభాద్ర 4 పాదాలు, ఇక రేవతి నక్షత్రం 4 పాదాల వారు కూడా మీనరాశిలోకి విచ్చేస్తారు. ఈ నవంబర్ నెలలో మీనరాశి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే, ఎందుకు వచ్చింది సమస్య, మనం ఎవరితోటి మాట్లాడకుండా ఉంటే ఏ సమస్యలు రావు కదా, నన్నే అందరూ టార్గెట్ చేస్తున్నారు, నేను మానసికంగా చాలా కృంగిపోతున్నాను అనేటువంటి ఒక నిర్ణయానికి ఈ మీనరాశి వారు చాలా నిశ్శబ్దమైనటువంటి వైఖరిని ఈ నెలలో ఆరంభించుకుంటుంటారు. పైగా మీనరాశి వారు తాము ఏం చేయాలి అనుకుంటున్నారో పూర్తిగా దాన్ని ఎవరికి కూడా విశదీకరించి చెప్పడం అనేటువంటి జరగదు. ఇంకొక విషయంలో, ఈ మీనరాశి వారితో కలిసి ఉండడం వల్ల కానీ, ఈ మీనరాశి వారితో మనం స్నేహం చేయడం వల్ల కానీ నిశ్శబ్దత, వేదాంతపరమైనటువంటి ఆలోచన కలుగుతుంది. ఏ విషయానికి కూడా నవంబర్ నెలలో మీనరాశి వారు కంగారు పడరు. దైవాధీనం, కర్మ సిద్ధాంతం అనే దాన్ని నమ్మడం, సరే ఏం జరిగినా కూడా నా మంచికే అనేటువంటి విషయాన్ని నవంబర్ నెలంతా కూడా మీనరాశి వారి లక్షణంగా చెప్పచ్చు. ఇక మీనరాశి వారి యొక్క జాతక ఫలితం ఏ విధంగా ఉంటుంది అని అంటే కనుక, మొట్టమొదటిగా రాజకీయ నాయకులకి కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు రావడం, క్యాడర్లో మీ స్థాయి దిగిపోవడం, జనాల యందు మీ యొక్క గుర్తింపు తగ్గడం, మీ యొక్క శత్రువు మీ కళ్ళ ముందే అధికమయ్యి మిమ్మల్ని హేళనగా చేసి మాట్లాడడం, అతనికి పెద్దపీట వేయడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. దీనివల్ల వారి యొక్క కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించుకుని చదువు మీద ఆసక్తి తగ్గి ఇతర సాంఘికమైనటువంటి కార్యక్రమాలు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత చూపేటువంటి అవకాశం లభిస్తుంటుంది. రియల్ ఎస్టేట్లో కానీ, అదేవిధంగా వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేద్దాం అనుకున్నవారు కానీ ఈ నెలలో అంత లాభదాయకంగా మీనరాశి వారికి లేదు. మీనరాశి వారికి నవంబర్ 2వ వారం నుంచి, అంటే 13వ తారీఖు నుంచి కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటే కనుక స్లీపింగ్ పార్ట్నర్గా కానీ, పరోక్షంగా కానీ మాత్రమే ఉండండి. ప్రత్యక్షంగా వ్యాపారానికి కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ మీరు పెట్టుబడి పెట్టడం అనవసరము. ఇక ఉద్యోగ ప్రయత్నాల కోసం చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు. నవంబర్ 22వ తారీఖు నుంచి కూడా
ఉద్యోగులకు ప్రమోషన్ రావడం, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం అనేటువంటిది ఏర్పడటం, సరే ఏదైతే ఏముందే ముందు దీంట్లో జాయిన్ అయిపోదాము, ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి వస్తుంది కదా అనేటువంటి ఒక వైఖరిగా రావడం జరుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అని కోరికగా ఉన్నటువంటి వారు, ఇంతకుముందు ప్రయత్నం చేసి విఫలమైనటువంటి వారు, ఈ నెలలో వారికి అంత యోగదాయకంగా లేదు, ఈ నెల కూడా వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే చెప్పచ్చు. మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఒక చిన్న అక్షర దోషం వల్ల మీ ప్రయాణాలకు ఆటంకాలు కలిగి చికాకు తెప్పించేటువంటి అవకాశం ఈ నవంబర్ నెలలో మీనరాశి వారికి కనబడుతుంది. ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వారు ఈ నెలలో మెడికల్కి సంబంధించి కానీ, లేదా ఆయిల్కి సంబంధించి కానీ, లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి కానీ, వస్త్రానికి సంబంధించి కానీ మీరు పరోక్షంగా వ్యాపారాలు చేయడం చాలా మంచిది. మీనరాశి వారికి అనూహ్యంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మిమ్మల్ని ఇప్పటి వరకు నమ్మించి ఇది నీకు రాదు అని తెగదింపులు చేసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ నెలతో మన యొక్క పూర్వీకుల ఆస్తి వస్తుందా రాదా అనేటువంటి ఏదో ఒక విషయం తేలిపోయింది కాబట్టి మనం ప్రశాంతంగా దీని మీద ఆశ వదులుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే నవంబర్ 23వ తారీఖు నుంచి 28 మధ్యలో మీరు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది. ఘర్షణపడి ఎవరైతే కోర్టు సంబంధిత వ్యవస్థలకు వెళ్ళారో వారి రాచీతనం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి రెట్టింపు ఆదాయం రావడం, మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమే అనేటువంటి ఒక ఆనందదాయకంగా ఉండడం జరుగుతుంది. చరాస్తి అయినటువంటి వాహనాల విషయాల్లో అమ్మేసుకోవడం అనేటువంటిది, దీన్ని మనం ఇక ఉంచుకోవద్దు, దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని చరాస్తి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేస్తూ ఉంటారు. తెలియకుండా ఆడవారైతే మగవారు, మగవారైతే ఆడవారు తెలియకుండా ధనాన్ని ఎక్కువ ఆశ కొద్దీ ఇవ్వడం అనేటువంటిది నవంబర్ 18వ తారీఖు నుంచి 24 మధ్యలో జరుగుతుంది. వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి సేవింగ్స్లో ఉన్నటువంటి ధనాన్ని తెలియకుండా, భర్తలకు తెలియకుండా, మగవారైతే భార్యలకు తెలియకుండా వాటిని ఎక్కువ వడ్డీకి పక్కవాళ్ళకి ఇచ్చేయడం, అది అతను మోసపూరితం చేయడం, అయ్యయ్యో అనవసరంగా చేశారని బాధపడేటువంటి అవకాశం నవంబర్ నెలలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే ఆనందమైనటువంటి శుభకార్యక్రమాల్లో పెద్దపీట వహిస్తుంటారు. పెద్దరికం వహిస్తున్నా కూడా మీ మీద చూసేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎందుకురా మనం ఈ ఫంక్షన్లో మనం అట్రాక్ట్గా అనవసరంగా కనబడ్డాం, అందరూ నన్నే అంటున్నారు అనేటువంటి బాధాయుక్తం లభిస్తూ ఉంటుంది. సంతానం లేని వారికి ఈ నెలాఖరులో సంతానం కలిగేటువంటి అవకాశం లభించడం, ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలగడం, అదేవిధంగా వివాహం కావాలని కోరికతో ఉన్నటువంటి వారికి వివాహయోగ్యం అనేటువంటిది రావడం, అందులోనూ ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి సంబంధాలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ మీనరాశి వారికి కంటికి సంబంధించి కానీ, లేదా ఈ కన్ను దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని ఈ వెనక భాగంలో నరాలన్నీ లాగడం అనేటువంటి జరుగుతుంది. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మీ ప్రమేయం లేకుండానే కంటి వ్యాధులు అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. ఇప్పుడు నేను తెలియజేసినటువంటి ఈ మీనరాశి ఫలితాలంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీకు ఉద్యోగం, వివాహం, అదేవిధంగా ప్రేమ వివాహం అవుతుందా, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను గురువుగారు, ఎందుకో ఆటంకాలు జరుగుతున్నాయనే సమస్య కానీ, స్థిరాస్తికి సంబంధించిన విషయం కానీ, మీరు నా జీవితంలో ఏదన్నా ఇక నుంచి ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. గురుగారు మరి ఎప్పుడో డేట్ ఆఫ్ బర్త్లు రాయలేదండి, మాకు టైం గుర్తులేదండి అనేటువంటి వారి కోసం మీ యొక్క ఫోటోను ఒకటి పంపించడం, దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు సమాధానం చెప్పడం, దాన్ని బట్టి మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ నవంబర్ నెలలో మీనరాశి వారు గోచార రీత్యా చేయవలసినటువంటి పరిష్కారాలు మాత్రం తెలియజేస్తున్నాను, వినండి. ప్రతి నిత్యము కూడా శంఖం పువ్వులతో కానీ, లేదా మారేడు దళం కానీ ఈశ్వరుని యొద్ద ఉదయం 8:24 నిమిషాలలోగా
ఈశ్వరుడి దగ్గర చెంబు నీళ్లు అభిషేకం గావించి ఒక బిల్వాన్ని లేదా శంఖం పువ్వుని సమర్పించి ఓం ఐం శ్రీం రుద్రాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 54 సార్లు పఠించుకుని రాగి గ్లాసులో కానీ రాగి చెంబులో నీళ్లు కానీ స్వీకరించి మీ పనులు మీరు చేసుకోండి. అద్భుతంగా మీ యొక్క పనుల్లో విజయం అనేటువంటిది లభిస్తుంది. పైగా ఈ మీనరాశి వారు నవంబర్ నెలంతా కూడా భస్మధారణ అడ్డంగా గావించి మధ్యలో చందనాన్ని ధరించండి. పరమేశ్వర కటాక్షం ఎలవెల్ల కలుగుతూ ఉంటుంది.